తిరిగి వచ్చిన వాడు వికల్పపురి కార్తికేయుడే గనుక అయితే అతన్ని అనుక్షణం గమనించి సమాచారం అందించండి. అటులనే ప్రభు. అయితే నీలాంబరి వచ్చినదా? వచ్చినది. ఆ పరలోకవాసిని చూస్తే అలనాటి నీలాంబరియే కనుల ముందగుపిస్తున్నది. నాకు తెలుసు. నా నీలాంబరి కనుల నిండా నేనే నిండి ఉన్నాను. అర్జెంటుగా పట్వర్ధన్ గారి బాడీలో ఉన్న బల్దేవిని పట్టుకోవాలి. ఆ విధంగా పట్వర్ధన్ గారి శరీరాన్ని కొన్నాళ్ల పాటు ఏదైనా అజ్ఞాత ప్రదేశంలో బంధించాలి. అప్పుడు ఈ పట్వర్ధన్ని మనం శత్రువుల డెన్లోకి పంపించడానికి వీలుంటుంది. ఆమె కోసమే ఈ అన్వేషణ, ఆమె కొరకే నా ఆరాధన. దయ ఉంచి అడ్డు తొలగు. మూర్ఖుడా, వలచి వరించానని వచ్చిన వనితని వలదన్నాం, కాలదన్యాం. ఫలితం అనుభవిస్తావు. నీలాంబరి తిరిగి రావటం అనే ప్రస్తావన ప్రస్తుతం మనకనవసరం. కళ్ళెదురుగా ఉన్న కార్తికేయుని గురించి ఆలోచించు. చూడామణి, నా ఆలోచన అది కాదు. ఇంతకాలంగా ఈ ప్రజలు నీలాంబరిగా అనుకునే అలౌకిక సుందరి నీలాంబరి కాదేమో అనిపిస్తోంది. కార్తికేయుడు యథాతథముగా తిరిగి వచ్చినప్పుడు నీలాంబరి కూడా తిరిగి రావలను కదా. నిజమే అనిపిస్తోంది సఖా. ఆ పరలోకవాసిని చూసి మనమూ భ్రమపడితిమేమో. చూడామణి, ఈ త్రయంబకుడెన్నడూ పొరపాటు పడడు. ఆ అలౌకిక కేవలము సామాన్య యువతి అని ఆనాడే నేను గ్రహించి తిని. వెర్రి ప్రజలు ఆమె చుట్టూ చేరి నీలాంబరి అని మురిసిపోయినారు. ఆమె నీలాంబరి కాదు గనకే నన్ను చూచి పలాయనము చిత్తగించినది. ఎవరో పరలోకవాసి గురించి మనకెందులకీ చింత? చెంతనున్న కార్తికేయుని గురించి యోచన చేయరాదా? కార్తికేయుడా? వాడి శక్తియుక్తులన్నీ నీలాంబరితోటే కనుమరుగైనవి. వాని వలన ప్రయోజనమేమున్నది? ప్రయోజనము ఉన్నది ప్రాణసఖా. మరో ధ్యాస లేనట్టు ఆ కార్తికేయుడు నీలాంబరినే తలచుచు వెర్రివాని వలె సంచరించుచున్నాడు. నీవు చెప్పినట్లు కార్తికేయుని వలె నీలాంబరి తిరిగి వచ్చినచో వీనిని పావుని చేసి నీలాంబరిని లొంగతీయవచ్చును కదా. చూడామణి, అవును సఖా. కార్తికేయుడు నీలాంబరి కొరకు అన్వేషించుచున్నట్లే నీలాంబరి ఈతని కొరకు వెతకవచ్చు. కార్తికేయుని మనము బంధించినచో నీలాంబరి నీ చెంతకు రాకా మానదు, నీకు దాసోహం అనకా తప్పదు. మంచి యోచన చేశావు చూడామణి. ముందా కార్తికేయుని బంధించే మార్గం చూడండి. అవునవును, ఎవరక్కడా? ఈ వంకనైనా కార్తికేయుడు సమీపమున ఉంటాడు. వీలైనన్ని పర్యాయములు కలుసుకొనవచ్చును. కార్తికేయ, నీ ఆట కట్టు. నీలాంబరి! 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 నీలాంబరి, నీ ప్రాణసుకుడు ఈ కార్తికేయుని విడిచి ఎక్కడ ఉన్నావు నీలాంబరి? నీలాంబరి!
ఎంతసేపు ఇలా నడవాలి? మనం అర్జెంటుగా ఆ మ్యాజిక్ బటర్ఫ్లై రెండో పలకాన్ని వెతికి పట్టుకోవాలి. దీని సహాయంతోనా? అవును, మొన్న హైదరాబాద్లో ప్రొఫెసర్ విజయ్ కుమార్ గారిని కలిశానని చెప్పాను కదా. లైబ్రరీలో వికల్పపురి పుస్తకం దొరకడం, అందులో మ్యాజిక్ బటర్ఫ్లై గురించి తెలుసుకోవడం. అప్పుడే ప్రొఫెసర్ గారు ఈ డిటెక్టర్ గురించి చెప్పారు. అడవుల్లో పరిశోధనల కోసం తిరిగేటప్పుడు దీని అవసరం చాలా ఉంటుందని ఈ డిటెక్టర్ని ఆయనే తయారు చేశారట. దీనివల్ల మనకేం తెలుస్తుంది? దీని సహాయంతో భూమి పొరల్లో నిక్షిప్తమైన చారిత్రక శిథిలాలు, వస్తువుల్ని కనిపెట్టడం సులభమవుతుందట. ఇలాంటి డిటెక్టర్ గురించి నేను ఎప్పుడూ వినలేదు. మా ప్రొఫెసర్ తయారు చేసి ఎక్స్పెరిమెంటల్ బేసిస్లో నాకిచ్చారు. జనరల్గా భూమిలో జలం ఎక్కడుంటుందో చెప్పడం గురించి విన్నాను. అలాగే నిధుల వేటలో బంగారం జాడ తెలుసుకునేందుకు ఇలాంటి డిటెక్టర్స్ ఉన్నాయని విన్నాను. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. మొదటిసారిగా నువ్వు చెప్తున్న ఈ డిటెక్టర్ గురించి నేను వింటున్నాను. నా మీద నమ్మకంతో ప్రొఫెసర్ గారిదిచ్చారు. మన పరిశోధన ఫలించి నిజంగా ఆ మ్యాజిక్ బటర్ఫ్లై దొరికితే ఈ డిటెక్టర్ విలువ మన ద్వారా ప్రపంచానికి తెలుస్తుంది. మ్మ్హ్మ్. మధు, ఆగిపోయావేంటి? నీ డిటెక్టర్లో ఏదైనా ఇండికేషన్ వచ్చిందా? అవును, వచ్చింది. నిజంగా? ఏది? నన్ను చూడని. ఆగు, మొన్నట్నుంచి చూస్తున్నాను. నువ్వేదో మనసులో దాస్తున్నావు. భలేదానివి. అలాంటిది ఏమీ లేదు మధు. మన సబ్జెక్ట్ టాపిక్లో తప్ప మామూలుగా ఏం మాట్లాడుతున్నా అదోలా ఉంటున్నావెందుకు? ప్రపంచంలో అన్ని రకాల డిటెక్టర్స్ కన్నా పవర్ఫుల్ డిటెక్టర్స్ అమ్మాయి కళ్ళు, ముఖ్యంగా నా కళ్ళు. నీ మొహం చూస్తుంటే ఇట్టే తెలిసిపోతోంది నువ్వేదో దాస్తున్నావని. నా మాట నమ్ము. అలాంటిది ఏమీ లేదన్నానుగా. నేనస్సలు నమ్మను. నమ్మాలంటే నీ మనసులో ఉన్న అమ్మాయి గురించి చెప్పాలి. ప్లీజ్ మధు, నన్ను ఇబ్బంది పెట్టు. అదే ఎందుకు? చెప్పానుగా, నా పరిచయానికి ముందే ఆ అమ్మాయి ఎవరినో ప్రేమించిందని. సరే, ప్రేమించిందే అనుకో. నిన్ను చూశాక, నీ గురించి తెలిసాక మనసు మార్చుకోవచ్చు కదా. పైగా అవతలి వ్యక్తి మరో అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తెలిసినప్పుడైనా నీ ప్రేమని అంగీకరించొచ్చు కదా. భలేదాని మధు, నువ్వు యశస్విని మర్చిపోగలవా? ఐఎమ్ సారీ. నా ఉద్దేశం నిన్ను బాధ పెట్టాలని కాదు. యశస్వి తృష్ణను ప్రేమిస్తున్నాడని తెలిసినా నువ్వు అతని పట్ల అభిమానాన్ని తగ్గించుకోగలవా? నా ప్రేమ వేరు. ఏ, ప్రపంచంలో ప్రేమ అనే భావన అందరికీ ఒకటే కాదా? మధు, ఫోన్లో గంటల తరబడి మాట్లాడుకోవడానికో, గ్రీటింగ్ కార్డ్స్, గిఫ్ట్స్ ఇచ్చిపుచ్చుకోవడానికో, పార్కుల్లో పబ్బుల్లో కలిసి తిరగడానికి మాత్రమే ప్రేమ అనుకుంటే అది భ్రమ మాత్రమే. నా దృష్టిలో ప్రేమ ఆకర్షణ కాదు, ఆరాధన. రెండు హృదయాల స్పందన. సారీ మధు, నిజంగా నా మాటలు నిన్ను హర్ట్ చేస్తే ఐఎమ్ వెరీ సారీ. రాహుల్, నీలాంటి వాడి ప్రేమని అర్థం చేసుకోలేని ఆ అమ్మాయి నిజంగా దురదృష్టవంతురాలు. వద్దు మధు, అలాంటి మాటలు అనకు. తన దురదృష్టాన్ని కలలు కూడా తట్టుకోలేను. సరే గాని ఓసారి నీ డిటెక్టర్ ఇలా ఇవ్వు. దేనికి రాహుల్? అర్జెంటుగా ఆ మ్యాజిక్ బటర్ఫ్లైని వెతికి పట్టుకోవాలి. దాన్ని మరో పేరుతో పిలుస్తారని చెప్పావు. ఏమిటది? సువర్ణ భ్రమరం. మ్యాజిక్ బటర్ఫ్లై ఊరవ్ సువర్ణ భ్రమరం త్వరగా దొరికితే బాగుండును. ఎందుకు? ఆ సువర్ణ భ్రమరం అక్షయ పాత్ర లాంటిదని నువ్వే చెప్పావుగా. దానితో నా ప్రేమను సక్సెస్ చేసుకోవాలని. ఎందుకు నవ్వుతున్నావు? నవ్వకేం చేయమంటావు? అక్షయ పాత్రం చేతిలో పట్టుకుని అమ్మాయి ప్రేమ కోసం తాపత్రయపడతావా? తన ప్రేమ నాకంతకంటే విలువైనది. అయినా మంత్రాలకి చింతకాయలు రాలుతాయా?
సువర్ణ భ్రమరం నీ ప్రేమను గెలిపిస్తుందా? ఏమో, సువర్ణ భ్రమరం దొరికాక చెప్తాను. ఉమ్. సువర్ణ భ్రమరం శక్తి నీకిప్పుడు అర్థం కాదు ఉపాసిని. మ్యాజిక్ బటర్ఫ్లై గురించి నీవు అనుకుంటున్నవన్నీ సాధారణ స్థాయి విశేషాలు మాత్రమే. ఆండ్రోమిడా గెలాక్సీ వాసులు తమ శక్తియుక్తులన్నీ ధారపోసి సువర్ణ భ్రమరాన్ని సృష్టించారు. సువర్ణ భ్రమరం ఒక్కటి చాలు ఈ సమస్త సృష్టిని మన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి. సువర్ణ భ్రమరం మన చేతుల్లో ఉంటే ఇతర గ్రహరాశులన్నీ మన అనుగ్రహం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఆండ్రోమిడా వాసులు విశ్వ సౌభాగ్యం కోసం సువర్ణ భ్రమరాన్ని అనితర సాధ్యమైన శక్తులతో సర్వశక్తివంతం కావించారు. జీటా మాస్టర్, ఈ భూలోకవాసి మీద మీకు ఎంత దయ! స్వయంగా విచ్చేసి సువర్ణ భ్రమరం విశేషాలు విశదీకరిస్తున్నారు. ఇతర గ్రహ రాశుల గురించి, వాసుల గురించి కథలు కథలుగా వినడమే తప్ప ప్రత్యక్ష పరిచయానికి నోచుకున్న ప్రథమ మానవుడిగా ఈ ఉపాసిని పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఉపాసిని, నువ్వొక శాపగ్రస్తుడి. ఒకానొకప్పుడు నువ్వు కూడా మాలాగే చీటా గ్రహవాసివి. ఏమిటి అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు? మాస్టర్స్, మాస్టర్స్, మీరు చెప్తున్నది నిజమేనా? నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది అక్షర సత్యము ఉపాసిని. కానీ నేను... నువ్వు ఒక ఘోరమైన తప్పు చేశావు. చీటా నక్షత్ర మండల ఆనవాయితీ ప్రకారము నీకు విధించబడిన శిక్ష భూలోకవాసము. జీటా మండల వాసిగా నీకు లభించిన మహాద్భుత శక్తులన్నీ కోల్పోయావు. మాస్టర్స్, నీ సందేహము అర్థమైంది ఉపాసిని. నువ్వే తప్పు చేశావో తెలుసుకోవాలనుకుంటున్నావు. అవును. జీటా రాజకీయాల్లో నువ్వు ఒక చిన్న నాయకుడిగా నీ ప్రస్థానం ప్రారంభించావు. ఆ తర్వాత క్రమంగా నీలో పదవీకాంక్ష పెరిగిపోయింది. నీ సమర్థత మీద నమ్మకంతో నిన్ను చేరదీసిన ఒక జీటా మాస్టర్ని నువ్వు వెన్నుపోటు పొడిచావు. అది భరించలేకే ఆయన తనని తాను డిస్ట్రాయ్ చేసుకున్నాడు. నీ గురించిన వార్తలు క్షణాల మీద జీటా మండలంలో ప్రసారమయ్యాయి. జీటా వాసులు నిన్ను ఛేదరించుకున్నారు. జీటా మండలం నుంచి నిన్ను వెలివేశారు. అదే అంశతో నువ్వు ఉపాసినిగా అవతారం ఎత్తావు. నీకు మిగిలిన సాధారణ శక్తులతో, కుయుక్తులతో నీ కోసం నువ్వు ఒక చీకటి సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నావు. ఉపాసిని, ఎంత వద్దనుకున్నా నువ్వు జీటా గ్రహవాసివి. ఆ అభిమానంతో నీకు అవకాశం ఇవ్వాలని మన సీనియర్ మాస్టర్స్ నిర్ణయించి నిన్నిక్కడి ప్రతినిధిగా ఎన్నుకున్నారు. సువర్ణ భ్రమరం విషయంలో మనకి ఆండ్రోమిడా గెలాక్సీ వాసులకి జరిగిన ఘర్షణలో సువర్ణ భ్రమరం భూమి మీదకు చేరింది. భవిష్యత్తులో మనకి ఆండ్రోమిడా వాసులకి జరగబోయే మహాసంగ్రామంలో సువర్ణ భ్రమరం జయాపజయాలను నిర్ణయిస్తుంది. అందుకే అది మనకి చాలా అవసరం. సువర్ణ భ్రమరాన్ని చేజిక్కించుకుంటే ఈ భూమండలం మన కైవసం అవుతుంది. నువ్వు ఈ కార్యాన్ని సక్రమంగా నిర్వర్తించి జీటా మాస్టర్స్ని మెప్పించగలిగితే ఈ భూగ్రహానికి నిన్ను రాజును చేసి నీ సమస్త శక్తులు నీకివ్వడానికి మన మాస్టర్స్ సిద్ధంగా ఉన్నారు.